హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటమ్మాయి. ఈరోజు వీడియో ఏంటో తమ్నైల్లో చూసే ఉంటారు కదా. బిగ్ బాస్ షో ఎంటర్టైన్మెంటా, టైం వేస్టా? వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. బిగ్ బాస్ షో మనందరం టీవీలో చూస్తాం. పగలంతా మన పనులతో అలసిపోయి ఉంటాం. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. పగలంతా అలసిపోయి ఉంటాము. సాయంత్రం కొంచెం రిలాక్స్ అవుదాము అని టీవీలో షో చూస్తాం. రియాలిటీ షో కాబట్టి మనకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. డైలీ కూడా చూస్తాం. ఒక గంటన్నర బిగ్ బాస్ షో చూస్తాము. ఎందుకంటే మన మైండ్కి కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా అవసరం. పగలంతా స్ట్రెస్ ఫీల్ అయిన మన మైండ్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ షోలు చూస్తే కొంచెం రిలాక్స్ అవుతుంది. కాబట్టి అలాంటి రియాలిటీ షోలు ఎంటర్టైన్మెంట్ కోసం మనకు మైండ్ ఫ్రెష్ అవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే అండి, అంతవరకు బాగుంది. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా బిగ్ బాస్ వీడియోస్, బిగ్ బాస్ షార్ట్స్, బిగ్ బాస్ రూమర్స్, బిగ్ బాస్ ఫైట్స్, బిగ్ బాస్ ఎలిమినేషన్స్, బిగ్ బాస్లో ఒకరు నవ్వినా, ఒకరు దగ్గినా, లేకపోతే ఒకరు తుమ్మొస్తే తుమ్మినా ప్రతిదీ సెన్సేషన్. ప్రతి క్లిప్పు నిమిషానికి ఒక వీడియో వస్తుంది సోషల్ మీడియాలో. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, బిగ్ బాస్ వీడియోస్ మీద మనం టైం స్పెండ్ చేస్తున్న దానికి నిజంగా వాల్యూ ఉందంటారా? టీవీలో ఎపిసోడ్ వస్తుంది గంట సేపు, ప్రశాంతంగా చూస్తాం ఇంట్లో. కావాలంటే మనకు నచ్చిన కంటెస్టెంట్కి ఓటు వేస్తాం. ఎందుకంటే మనకి పలానా కంటెస్టెంట్ ఆట నచ్చితే మనం వేయాలి అనుకుంటే వాళ్ళకి ఓటు వేస్తాము. అందరితో ఆ సబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ 9కో 9:30కో మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ ఒక గంట సేపు చూస్తాం. కానీ ఇక్కడేం జరుగుతుంది, టీవీలో రోజుకి ఒకసారి ఒక షో వస్తే, అదే యూట్యూబ్లో అయితే నిమిషానికి ఒకటి చూస్తాం. దాని తర్వాత ఆ వీడియో ఇంకొక వీడియోని సజెస్ట్ చేస్తుంది. ఒకటే కదా అని కూర్చుంటాం మనం. కానీ చూసి అది అరగంట సేపు దాన్నే స్క్రోల్ చేస్తుంటాం. ఒక ప్రోమో వదులుతారు, ఆ ప్రోమోని చూస్తాం. ఈ వారం ఎవరు అవుతారు ఎలిమినేషన్ అని ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి అదొక వీడియో. ఇవన్నీ కూడా చూసి ఎండ్లెస్ లూప్లో పడిపోతామండి. ఒక చిన్న క్లిప్ని కట్ చేసి షాకింగ్, ఎమోషనల్ టైటిల్స్ పెట్టి అప్లోడ్ చేసేస్తారు. మన వీక్నెస్ ఏంటి అంటే, మన ఇంట్లో ఏం జరుగుతుంది అనే దానికన్నా పక్కింట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనకి క్యూరియాసిటీ ఎక్కువ. ఒక చిన్న షార్ట్ అని కూర్చుంటాము, దాని తర్వాత ఇంకా చూస్తూనే ఉంటాము. 5 నిమిషాలని కూర్చుంటాము, అరగంట దాకా మనం పక్కకు జరగము, ఆ ఫోన్ను చూస్తూనే ఉంటాము. కానీ ఇవన్నీ కూడా మనం చూసే చిన్న క్లిప్స్ అన్నీ కూడా సాయంత్రం మళ్ళీ షోలో వచ్చే కొత్తగా ఏం చూపించరు. ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం ఆలోచించండి. సాయంత్రం గంట సేపు చూసే షోని మనం పగలంతా చూస్తాము. ఇవన్నీ చూడడం వల్ల అసలు ఏం సాధించాము? ఎండ్ ఆఫ్ ద డే చూస్తే ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది, మైండ్ టైర్డ్ అవుద్ది. ఎంటర్టైన్మెంట్ అంటే మైండ్ని రిలాక్స్ చేయాలి కానీ స్ట్రెస్ పెంచకూడదండి. ఒకసారి ఆలోచించండి, బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి వాళ్ళకి రెమ్యూనరేషన్ వస్తుంది. యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసే వాళ్ళకి యాడ్ రెవెన్యూ వస్తుంది. టీవీ ఛానల్స్ వాళ్ళకి టీఆర్పీ వస్తుంది. కానీ చూసే మనకేం వస్తుంది? మన టైం వేస్ట్ అవుతుంది. పోనీ అదేమన్నా మీకు అవసరమైనది, మీకు ఉపయోగపడిద్ది ఎందుకైనా అని అనుకుంటే చూడొచ్చు. ఏమో అవసరం అవుద్ది, మైండ్ రిలాక్స్ అవుద్ది అనుకుంటే నైట్ ఒక గంట చూస్తే సరిపోద్ది. ఆ గంటలో వచ్చే క్లిప్సే మనం పగలంతా 24 గంటలు అవే క్లిప్స్ చూస్తాము. అది రిలాక్స్ అయినట్లు ఎలా అవుద్ది? టైం వేస్ట్ చేసుకోవడం అవుతుంది. ఒక 10 నిమిషాలు బిగ్ బాస్ క్లిప్ చూశాక ఏమైనా చేంజ్ అయిందా? 10 నిమిషాలు టైం చేంజ్ అవడం తప్పించి ఇంకేం చేంజ్ కాదు. అది ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఫ్యాన్స్ ఉండొచ్చు, ఎవరికైనా ఫ్యాన్స్ ఉండొచ్చు. ఒకళ్ళు ఎట్లా తిట్టుకుంటారంటే కామెంట్స్లో, అసలు మనం ఎట్లా అయిపోతున్నాం, మనం ఎటుపోతున్నాం అనేది కూడా నాకు అర్థం కావట్లా. ఎవరికి నచ్చినా వాళ్ళకి నచ్చుతారండి. మనకు ఒక కంటెస్టెంట్ నచ్చుతారు, ఇంకొకరికి ఇంకోళ్ళు నచ్చుతారు. అంత మాత్రం చేత అందరికీ ఒకరే నచ్చాలని లేదుగా. ఎవరికి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ఓటేస్తారు. అంతేగాని దాని గురించి కూడా వీడియోలు మళ్ళీ ఇప్పుడు చెప్పండిరా ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడారు చెప్పండి అని. ఎందుకు? ఎవరిని? అసలు ఏంటి? ఏం అవసరం? అసలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడతారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గేమ్ సేఫ్గా ఉండాలనే ఆడతారు బిగ్ బాస్లో. అది ఎందుకంటే వాళ్ళు వెళ్ళింది అందుకే, నా గేమ్ నేను సేఫ్గా ఆడాలని చూస్తారు. అందరి మెంటాలిటీ ఒకలాగా ఉండదు కదా. ఒకళ్ళు సేఫ్ గేమ్ ఆడతారు, ఒకళ్ళు హెల్పింగ్ నేచర్ ఉంటుంది, ఒకళ్ళు నాకెందుకులే అనుకుంటారు, ఒకళ్ళు పక్కన వాళ్ళు ముంచాలని చూస్తారు. ఎవరి మైండ్ సెట్, ఎవరి మెంటాలిటీ వాళ్ళదన్నమాట. అందరిది ఒకలాగా ఉండదు కదండి.
వాళ్ళ గేమ్ వాళ్ళు బాగానే ఆడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం టైంని ఇన్వెస్ట్ చేయాలి కానీ స్పెండ్ చేయకూడదండి. అదే 10 నిమిషాల వీడియోని అదే యూట్యూబ్లో ఇంకో రకంగా యూజ్ చేసుకున్నాం అనుకోండి, అంటే మనకు తెలియని ఏదో ఒక స్కిల్స్ నేర్చుకోవడమో లేదా ఇంకేదన్నా హాబీని మనం డెవలప్ చేసుకోవచ్చు. మనకు తెలియని ఎన్నో విషయాలని యూట్యూబ్ ద్వారా తెలుసుకోవచ్చండి. లెర్నింగ్లో యూట్యూబ్ మంచి సోర్స్ అండి. మనకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనకు కావాల్సినంత సబ్జెక్ట్ ఉంటుంది యూట్యూబ్లో. ఎవరికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ స్కిల్స్ మనం నేర్చుకోవచ్చు. ప్రతి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో ఉంటుంది. చాలామంది ఏమంటారంటే సోషల్ మీడియా వచ్చాక జనాలు పాడైపోతున్నారు, యూట్యూబ్లో వచ్చాక ఇన్స్టాగ్రామ్ వచ్చాక జనాలు పాడైపోతున్నారు. ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది, కానీ మనం దేన్నైనా ఎలా యూజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టే బేస్ అయి ఉంటుందండి. మంచిగాను వాడుకోవచ్చు, చెడుగాను వాడుకోవచ్చు. ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలని యూట్యూబ్లో దాన్ని సెర్చ్ చేసి ఆ వీడియోస్ చూస్తే మనకి బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది, మనకు తెలియని విషయాలు నేర్చుకోవచ్చు. కానీ అదే టైంని మనం బిగ్ బాస్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఆ టైంని ఇక్కడ పెడితే మనం వాళ్ళకి ఇన్కమ్ సోర్స్గా మారిపోవడం తప్పించి ఇంత లాభం కూడా లేదండి. నేనేం బిగ్ బాస్ షోకి వ్యతిరేకం కాదండి, నేను కూడా బిగ్ బాస్ చూస్తాను, డైలీ చూస్తాను. నేను, మా హస్బెండ్, మా పాప ముగ్గురం డైలీ చూస్తాం నైట్. మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదండి. ఎవ్రీ హ్యూమన్ బాడీకి ఎంటర్టైన్మెంట్ అనేది చాలా చాలా అవసరం. ఎవ్రీ వ్యూని మన టైంతో పే చేసి చూస్తున్నామని గుర్తుంచుకోండి. టైం అనేది ఒకసారి వెళ్ళిపోయాక మళ్ళీ రాదండి. మనం ఎన్ని వేలు లక్షలు కోట్లు పోసినా మనం తిరిగి తెచ్చుకోలేనిది, కొనలేనిది టైం మాత్రమే భూమి మీద. ఒక రోజుకి కేవలం బిగ్ బాస్ వీడియోస్కి వచ్చే, అంటే ఒక ఛానల్ కాదు ఎన్నో ఛానల్, ఎంతమందో అప్డేట్ పెడుతూనే ఉంటారు, చిన్న చిన్న క్లిప్స్. ఈ మొత్తం వీడియోలకి ఒక రోజుకి దగ్గర 1 కోటి వ్యూస్ వరకు వస్తున్నాయి. అంటే సో నెక్స్ట్ టైం యూట్యూబ్లో బిగ్ బాస్ అప్డేట్స్, బిగ్ బాస్ ప్రోమో, కంటెస్టెంట్ క్రయింగ్ అని థంబ్నెయిల్స్ కనిపిస్తే క్లిక్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఒక 5 సెకండ్లు ఆలోచించండి. దీనివల్ల నాకేమన్నా ఉపయోగం ఉందా, ఏదన్నా యూజ్ ఉందా, నేను రిలాక్స్ అవుతున్నానా, టైం వేస్ట్ చేస్తున్నానా అని ఒక్కసారి ఆలోచించండి. బిగ్ బాస్ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయండి, కానీ అది మన లైఫ్ని కంట్రోల్ చేసే లెవెల్కి వెళ్ళకూడదు. యూట్యూబ్ని ఇలా టైం వేస్ట్ చేసుకునే ఎంటర్టైన్మెంట్ యాప్లా కాకుండా మనకు తెలియని ఎన్నో విషయాలని మనకు తెలియజేసే ఒక గైడ్లా చూడండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.